హాయ్ ఫ్రెండ్స్, మన చంద్రబాబు నాయుడు గారు అమరావతి మనకు ప్రపంచ దేశాల రాజధానులతో సమానంగా కట్టాలని ఆయనకు కోరిక ఉంది. సరే, సంతోషమే. అది దాని గురించి మనం ఇక్కడ మాట్లాడటం లేదు. కానీ రెండు విషయాలకు ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ రెండిట్లో ప్రధానమైంది నంబర్ 1, విజయవాడ రైల్వే జంక్షన్. బ్రిటిష్ కాలం నుంచి మనకు వరల్డ్ వైడ్ బిజియెస్ట్ రైల్వే స్టేషన్స్లో విజయవాడ కూడా ఒకటి. సో విజయవాడ రైల్వే స్టేషన్ని ఏం చేయదలుచుకున్నారు మీరు? సో విజయవాడ నుంచి అమరావతికి ఎంత దూరం ఉంది? ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ 30 కిలోమీటర్స్. సో 40 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది. సో మీరు ఈ 30-40 కిలోమీటర్స్ లోపల మళ్ళా విజయవాడ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్, దాని అప్గ్రేడేషన్ వదిలేసి కొత్త రైల్వే స్టేషన్ పెట్టడం అవసరమా? నంబర్ 1. నంబర్ 2, గన్నవరం ఎయిర్పోర్ట్ ఏం చేస్తారు? గన్నవరంలో దగ్గర 1250 ఎకరాల ఎయిర్పోర్ట్. అది మనకు రన్వే వచ్చి 7900 అడుగుల నుంచి దగ్గర 10,000 అడుగుల వరకు మనకు రన్వే ఎక్స్పాన్షన్ కూడా ఉంది. ఒకప్పుడు అది డొమెస్టిక్ వరకే ఉండేది, ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ కూడా రాజధాని అయిన తర్వాత చేశారు. సో గన్నవరం ఎయిర్పోర్ట్ ఏం చేస్తారు? ఉంచారా, తీసేస్తారా, ఆయన్ని అమ్మేస్తారా? వీటికి ముందు చంద్రబాబు నాయుడు గారు జవాబు చెప్పాలి. ఎందుకంటే మాకు తోచిందే మేము చేస్తాము, మాకు తోచిందే మేము చేస్తామనేది కాదు. యు ఆర్ అకౌంటబుల్ టు పబ్లిక్. వీటికి జవాబు చెప్పాలి. అందువల్ల ఇవి అమరావతిలో ఉన్న రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ అనేది ప్రస్తుతానికి దాన్ని ఆఫ్ చేయాలి. ప్రస్తుతం వీటిని అప్గ్రేడ్ చేసి వాడుకోవాలి. ఎందుకంటే పక్కనే ఉన్నాయి, దే ఆర్ నాట్ ఫార్ అవే అనేది ప్రజల అభిప్రాయం. దాన్ని మీరు గౌరవించండి. థ్యాంక్ యూ.